ఖర్చు పడేసుకున్నారు. హో, థ్యాంక్ యూ. హలో, ఇదే పెన్. మీకు ఇదే పనా? వాట్? ఏదో ఒకటి పడేసుకోడు. మీకీ పడేసుకున్నారు. నాకి ఇది మీకీ. ఏంటి ఫాలో చేస్తున్నావా? అయ్య బాబోయ్, నాకు ఈ ఊరు కొత్త, మనుషులు కొత్త, దారులైతే లేవంటే ఇంకా ఫాలో చేయడమా? నేను పడేసుకున్నావని మీకే ఎందుకు దొరుకుతున్నాయి? అందుకే డౌట్ కొద్దిగా అడిగా. నా టైం బాగోలేక. ఇంకేం దొరికినా ఇవ్వనులేండి. అంటే మీరే ఉంచుకుంటారా? అసలు తీసుకోను అని. బాయ్. అయ్యో, ఊరికే జోక్ చేశాను. రండి, ఇలా కూర్చోండి. ఏంటి అక్కడ? ఏం పర్లేదురా. మీరేం చేస్తుంటారండి? ఫస్ట్ అండి అనడం మానాయ్. ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? చిన్నగా కథలు రాసి స్వాతికి ఇస్తుంటాను. ఓకే, గుడ్. అవును, నీ పేరు చెప్పలేదు. ఓ, నా పేరు ఆనంద్. మరి నీ పేరు? కావ్య. సరి కోమలి. కావ్య సరి కోమలియా? ఏంటి ఇలా కూడా ఉంటుందా పేరు? కావ్య నా ఫ్రెండ్ పేరు. తను నా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచిది. ఇందాకే తనతో మాట్లాడాను, అందుకే తన పేరు వచ్చింది.
అవును, కావ్య ఎలా ఉంది? ఫైన్. అవును, కావ్యను ఒక్కసారి కూడా పరిచయం చేయించలేదు. ఒకసారి పరిచయం చేయించు కదా. తను యూఎస్ వెళ్ళింది, 1 వీక్లో వస్తుంది. నువ్వు వెళ్ళి బిల్లు కట్టరా, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. బాబు హలో, ఇది పాన్ కార్డ్. సారీ, బిల్లు కట్టరా, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. హే, నీకెలా తెలుసు? నీ పాన్ కార్డ్లో చూసా. ఓ, అయినా ఇంత దూరం ఇంత సర్ప్రైజ్గా ప్లాన్ చేయాలా? ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఆనంద్. ఐ లవ్ యూ ఆనంద్. కేక్ చాలా బాగుంది. ఐ లవ్ దిస్. ఐ లవ్ యూ టూ. ఏ స్మాల్ గిఫ్ట్. ఓ వావ్, నైస్ డ్రెస్. వెళ్ళి చేంజ్ చేసుకో. ఏంటి ఇక్కడ? ఏం పర్లేదు, వెళ్ళు. లవ్ యాక్సెప్ట్ చేశాడు. తను వచ్చేలోపు నా ప్లేస్లోకి నువ్వు వెళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి కోమలి డల్గా ఉంటుంది. ఏంటో చెప్పట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. బిజీగా ఉన్నట్టుంది, మళ్ళొకసారి ట్రై చేయి.
హలో, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? మూడ్ బాగాలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నావు. ఏమేం చెప్పు. ఏం లేదే, ఊరికే. అంతేనా? నా దగ్గర కూడా దాస్తున్నావా? అదేం లేదు. సరే చెప్తా విను. చెప్పు. నాకు ఒకతను నచ్చాడు. తనని లవ్ చేస్తున్నాను. నువ్వు లవ్ చేస్తున్నావా? ఏంటి ఇది నిజమా కలా? చెప్పేది వినవే. ఓకే ఓకే చెప్పు. దూరం నుండి చూశాను, చాలా మంచోడు. ఇంకేంటి, ప్రపోజ్ చేయి. రిజెక్ట్ చేస్తే ఎందుకు చేస్తాడే? నీలాంటి దాన్ని తను పొందడమే అదృష్టవంతుడు. ఇద్దరం ట్విన్స్ అయినా నేను రౌడీలా తయారయ్యాను, నువ్వు క్లాస్గా తయారయ్యావు. నాకన్నా అన్నిట్లోనూ నువ్వే బెస్టే. నాకు ప్రపోజ్ చేయడం తెలియదు. దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా భయం వేస్తుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. సరే, తను నేను లవ్ చేయాలి అంతే కదా? ఓకే, కోమలిగా నేను తనకి దగ్గరై నీ ప్రేమని చెప్తా. అమ్మో, తనకి తెలిస్తే ఎలా తెలుస్తుంది మనం ఇద్దరమని? లవ్ ఓకే అవగానే నేను మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతానుగా. తన పేరు, ఫోటో ఎక్కడుంటాడో చెప్పు. రేపటి నుండి నా పని మొదలు పెడతా. తన పేరు ఆనంద్. కోమలి ఇష్టపడ్డ అబ్బాయి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. మళ్ళీ నాకు పని పెట్టావా? ఎప్పటి వరకు ఇస్తావు? ఈవినింగ్ వరకు ఇస్తా. నువ్వు ఈవినింగ్ ఇస్తే మార్నింగ్ నుండి నా పని నేను మొదలు పెడతా. టెన్షన్గా ఉంది కావ్య. టెన్షన్ పడకు, నవ్వుతూ వెళ్ళు. గో ఫాస్ట్. డ్రెస్ చాలా బాగా నచ్చింది. వాట్ నెక్స్ట్? నీ ఇష్టం, నువ్వే చెప్పు. బయటికి వెళ్దాం రా. ఈ చెయ్యి ఎప్పుడు వదిలేవు కదా? అస్సలు. లవ్ యూ. సార్, నిత్య అంటే నాకు చాలా ఇష్టం సార్. తనని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్. దయచేసి మమ్మల్ని విడిదీయకండి సార్, ప్లీజ్ సార్. ఒరే రాజేష్, ఒక మాట. నీకు మీ నాన్న మీ తాత సంపాదించిన ఆస్తి మీద ఎంత హక్కు ఉందో, ఈ దేశంలో పుట్టినందుకు ఓటు వేయాల్సిన హక్కు కూడా అంతే ఉంది.